నెక్స్ట్ క్యాంపింగ్ వీడియో రాబోతుంది. బాగా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతుంది. అయిపోయింది, నాకు కథం, నాకు ఇష్టం లేదు. ఎందుకంటే మొత్తం అర్థమైపోయింది, ఈ ప్రపంచంలో ఏం లేదు. మంచిగా ఉందారా క్రాఫ్? ఇంత అందంగా ఉన్నాను. ఇంకోసారి హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నిన్నల్ రాకర్స్. ఈరోజు వీడియో వచ్చేసి మనమైతే కుండ చికెన్ చేయబోతున్నాం. కుండ చికెన్ ఎందుకు చేస్తున్నాం అంటే మనకు లడ్డు గట్టు అనే మన పిల్లగాడు కామెంట్ పెట్టిండు, లడ్డు గట్టు బ్రో, థ్యాంక్ ఫర్ ద కామెంట్. సో అందుకని మేము ఈరోజు కుండ చికెన్ అయితే చేయబోతున్నాం. మాకు కూడా ఫస్ట్ డే కుండ చికెన్ ఎట్లా చేయాలో మేము కూడా నేర్చుకుంటాం. అట్లనే ఇంకొక బ్రో వచ్చేసి మనకు క్యాంపింగ్ చేయమన్నాడు. సో క్యాంపింగ్ టెంట్ అయితే ఒకటి తీసుకున్నాం. దాన్ని ఇప్పుడే అన్బాక్సింగ్ చేసి క్యాంపింగ్ అసలు టెంట్ ఎట్లా వేయాలనేది కూడా అది కూడా నేర్చుకున్నాం ఇప్పుడే. సో నెక్స్ట్ వీడియో వచ్చేసి క్యాంపింగ్ వీడియో ఉంటుంది. ఈరోజు అయితే మనం కుండ చికెన్ ఎట్లా వేద్దాం అనేది చేసి ఆ టేస్ట్ ఎట్లుందో కూడా ఈ వీడియోలోనే తిని చెప్పుదాం. అంటే ఇప్పుడైతే మనము కుండ అయితే తెచ్చుకున్నాము. ఫస్ట్ అయితే ఏం చేయాలనేది మన సాయి చెప్తాడు. ఆ కుండల ఇప్పుడు మనము కుండ మట్టి వాసన రాకుండా, కుండ మధ్యలో వలిగిపోకుండా కొన్ని వాటర్ పోసుకొని ఒక ½ అవర్ పొయ్యి మీద పెడదాం. ఇప్పుడు మనం వాటర్ పోసుకున్నాం. ఇడ్లీ ఒక అరగంట రాక మంచిగా కుండ నీళ్ళు వేడేరాదుగా. ఇప్పుడైతే మనం అయితే చికెన్ తీసుకున్నాం. అట్లనే దాంట్లో కావాల్సిన సామాన్ అంతా కూడా మనం రెడీగా పెట్టుకున్నాం. ప్రజెంట్ అయితే ఇప్పుడు ఉల్లిగడ్డలు పోసుకుంటున్నాం. తర్వాత ఈ మిరపకాయలు, కొత్తిమీర అన్ని కట్ చేసుకొని వేసుకుంటుండే. అయితే కొన్ని వీడియోస్లలో ఏంటంటే ఇట్లనే కొయ్యకుండా వేసుకుంటారు, ఉల్లిగడ్డలు కానీ మిరపకాయలు కానీ కొయ్యకుండా వేస్తారు. కానీ మనమైతే ఏంటంటే చూద్దాం, కోసేద్దాం ఒకసారి. అయితే ఎట్లుంటుందో టేస్ట్ మనకు తెలియదు కదా, ఎప్పుడు తినలేదు కుండ చికెన్, ఇదే ఫస్ట్ టైం మేము కూడా చేసుడు. అందుకని చెప్పేసి కడిగేసి వేసుకున్నాం. ఐటమ్స్ అయితే రెడీ పెట్టుకున్నాం చికెన్లో వేసుకోనికి. ఇప్పుడు ఇవన్నీ కట్ చేసుకున్నాం. ఈ కట్ చేసుకుని ఇప్పుడు పచ్చిమిర్చి, కొత్తిమీర, ఆనియన్స్, మన లెమన్ కూడా వెనుకుందాం. ఇక పసుపు వేసుకుందాం. సాల్ట్ వేసుకుందాం. లైట్గా కారం కూడా వేసుకుందాం. కొన్ని వీడియోలలో ఓన్లీ పచ్చిమిర్చి వేసుకుంటారు, కానీ మనం ట్రై చేయాలి. ఒక్కొక్క వీడియోలో ఒక్కొక్క తీరు ఉన్నది. మనం ఈ వీడియో ఫాలో అయినాం. సో ఇప్పుడు ధనియాల పొడి వేసుకుందాం. నెక్స్ట్ పెరుగు వేసుకుందాం. కొంచెం చికెన్ మసాలా వేసుకుందాం. ఇవి మిక్సీ పట్టిన మసాలా వేసుకుందాం. ఇది చెక్క, ఇది ఇలాచి, లవంగం, సాజీరా ఇదంతా వేసుకుందాం. మన ఎల్లిపాయలు పొట్టు తీసుకోకుండా వేసుకుందాం. లాస్ట్ అల్లం వేసుకుంటున్నాం. అల్లం వేసుకొని మొత్తం కలుపుకుందాం. ఇప్పటి వరకు మనమైతే ఈ కుండల వాటర్ని పోసి వేడి చేసుకున్నాము. ఇప్పుడు ఈ వాటర్ని కింద పోసి కలుపుకున్న చికెన్ని కుండలు వేసుకొని వండుకుందాం. ఇప్పుడైతే మనం దీంట్లో ఈ కుండల చికెన్ వేసుకొని వండుకుందాం. మన సాయి కలిపిన చికెన్ ఇలా అయితే వేస్తాడు, పడుతుంది, ఇదంతా పడుతుంది. నీ అన్న చికెన్ ఎత్తున్నా కుండ అంతున్నా అని నేను కేజీకే అనుకున్నా.
నెక్స్ట్ మన కుండ మటన్ అనదామా, కుండ ఫిష్, కుండ మటన్ అన్నీ మిక్స్ చేసుకున్న చికెన్ అయితే కుండలు వేసుకున్నాం. ఇప్పుడు దీన్ని పొయ్యి మీద పెట్టి వండితే మనకు ఒక 1 అవర్ అంటే ఒక 30 మినిట్స్లో మనకు కుండ చికెన్ అయితే రెడీ అయిపోద్ది. చూద్దాం ఎట్లుంటుందో. మనం కూడా ఇదే ఫస్ట్ టైం కుండ చికెన్ అన్నుడు, ఫెయిల్ అవుతుందా సక్సెస్ అవుతుందా చూద్దాం. ప్రజెంట్ ఇప్పుడు మనము ఆ కుండను అయితే పొయ్యి మీద పెట్టి వండుదాం. అక్కమంట ఆకులు అసలు అది అది అదే అరే చిప్పదే పోరా. ఫస్ట్ ఆకు ఇదే ఇదేనా అట్లా పెడతావా? షార్ట్ వీడియోలో ఇది ఆవిరి వెళ్ళకుండా మొత్తం ఈ మన సిప్ప పెట్టుకుందాం. దాని మీద ఒక వెయిట్ కూడా పెడతాను, మొత్తం ఆవిరి బయటికి వెళ్ళకుండా మంచిగా ఫ్లేవర్తోని మంచిగా ఉడికితే టేస్ట్ చేద్దాం. కుండ చికెన్లకు బగారా పువ్వు వేసుకుందాం ఫ్రెండ్స్. బియ్యం కడుక్కుందాం ఇప్పుడైతే. ఆడుతుంది ఒక్కటే సైడ్ అంట, ఇంకా సైడ్లోనే బాగా వెళ్తాను. ఫ్రెండ్స్ అన్ని ఐటమ్స్ అయితే ఇక్కడ పెట్టుకున్నాం. బగారా అయితే వేసుకుందాం ఇప్పుడు. ఇక్కడ దొరకలేదు ఫ్రెండ్స్, ఇక అక్కడికి పోయి ఈ టమాటాలు తెస్తాను ఇక బగారా పువ్వు కోసం. ఇప్పుడైతే చూడు ఇక నూనె పోసుకుందాం. నూనె నుంచి మళ్ళా ఉల్లిగడ్డలు అయితే లేవు ఫ్రెండ్స్. ఇగో మిరపకాయలు ఉన్నాయి. గంజి అయితే వేడైంది, ఇగో నూనె పోసుకుందాం. మిరపకాయలు వేసుకుందాం ఫ్రెండ్స్. ఇగో బగారాకులు కూడా వేసుకుందాం. చెక్క, కాయ, కస్తూరి మెంతి వేసుకున్నాం ఫ్రెండ్స్. కొంచెం అల్లం కూడా వేసుకున్నాం ఫ్రెండ్స్. స్పూన్ అయితే లేదు, దీంతోనే రిటర్న్లో చేస్తాం. గ్లాసుల బియ్యానికి 10 గ్లాసులు వాటర్ పోసుకోవాలి ఫ్రెండ్స్. ఎందుకంటే అట్లయితేనే కొంచెం మంచిగా రైస్ అనేది మంచిగా ఉడుకుతుంది. వాటర్ అయితే పోసుకున్నాం. ఎసరు వచ్చిరాక కొంచెం మంట పెట్టుకుందాం. సో గాయస్ ఇప్పుడు నీళ్ళు అయితే ఎసరు వచ్చినాయి. ఈ బియ్యం అయితే మనం వాళ్ళు వేసుకుందాం. మెల్లగా మూత పెట్టుకొని ఒక 20 నిమిషాలు ఉడకబెట్టుకుందాం ఫ్రెండ్స్. కలర్ పోసుకుందాం ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ చెప్పండి ఫ్రెండ్స్. టిన్ను పట్టుకపో. చెప్పు. అరే పోడా, అరే అను టిన్ను పట్టుకో. బాగా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతుంది. ఆయనకి చెప్తా పట్టు. వెల్కమ్ బ్యాక్. మంచిగా ఉందారా క్రాప్? ఇంత అందంగా ఉన్నాను, నా అందాన్ని చూసుకుంటే నాకే జలసిగా ఉందిరా. ప్రజెంట్ అయితే కుండ చికెన్ రెడీ అయింది, బగారా పువ్వు కూడా రెడీ. ఒకటి గెలికేది మీరే, గెలికించేది బగారా రైస్ అనే. సరే కదా, బగారా పువ్వనా? ఆగురా నెట్టే ఉండు. రైట్. బగారా రైస్ అని. ప్రజెంట్ అయితే మనకు కుండ చికెన్ రెడీ అయింది, బగారా రైస్ కూడా రెడీ అయింది. ఇప్పుడు మనం పోయి తినడమే. ఇంకోసారి డిగ్రీ
ఇప్పుడైతే అన్ని రెడీ అయినాయి, ప్లేట్లలో వేసుకొని ఇక తినుడే ఉన్నది. అమ్మా చోడు వేరే ఉన్నది. గట్టిగా పట్టుకున్నాను, గట్టిగా పట్టు. రైట్. గిట్ల 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 అను. మీద పడుతుంది. ఇగో రైస్ తీయాలంటే ఎవరికి తీయరాదు. ఇగో అవునా నిజమా? ఇట్లా ఇట్లా ఓకేనా? వేరే ఉన్నాయి మొత్తం గలగలైనగా. సాల్ అది ఒకటి అవతల పెట్టు, ఇటు అవతల పెట్టు. చికెన్ అయితే మస్తు మంచిగా ఉడికింది. టేస్ట్ మాత్రం వేరే ఉన్నది. నార్మల్గా అనుకున్న చికెన్కు ఈ కుండ చికెన్కి అయితే చాలా ఫరక్ ఉన్నది. టేస్ట్ అయితే మస్తు ఉన్నది, ఒక వెరైటీ ఉన్నది టేస్ట్, కొత్త టేస్ట్. ఎక్సలెంట్. వాళ్ళు వడ్డిన వేసుకో. బాగుందనా? నిజం బాగుంది. సూపర్. అసలు నీళ్ళు ముంచిత్తా మస్తు ఉన్నది. ఇది ఈరోజు వీడియో ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ మీకు ఏ వంట కావాలనో అది అన్నీ చూపిస్తాం, అది కూడా కామెంట్ చేయండి. ఈ వీడియో ఎట్లుందో అది కూడా కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, ప్లీజ్ సబ్స్క్రైబ్. నేను నల్రాకర్స్. ఇప్పుడైతే ఆ క్యాంపింగ్ని దాన్ని తీసేసి ఇంటికి తీసుకెళ్దాం. నెక్స్ట్ క్యాంపింగ్ వీడియో రాబోతుంది. స్టే ట్యూన్డ్. నేను నల్రాకర్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై, సీ యూ, టాటా.